దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 111వ కీర్తన, దావీదు కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేవాడు. తన నిబంధన ఆయన నిత్యము నిర్ణయించువాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, తన ప్రజలను విమోచించువాడు. తన నిబంధన ఆయన నిత్యము ఉండునట్లు నిర్ణయించువాడు. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలు, మనము అబ్రహాము కాడ నుంచి తన నిబంధనను, తన యొక్క దేవుని యొక్క విమోచన తన ప్రజల పట్ల, ఇజ్రాయేల్ విమోచించి వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చి వారిని బంధకములో నుంచి, బానిస బ్రతుకులో నుంచి విడుదల చేసి విమోచించి వారిలో నుంచి ఒక అనేకమైనటువంటి గొప్ప గొప్ప రాజులను నిర్ణయించి ఆశీర్వదించి తన పితరుడైనటువంటి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను స్థిరపరచుకున్నాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, పిల్లలు లేనప్పుడు ఆకాశ నక్షత్రములను నువ్వు లెక్క పెట్టగలవా? సముద్రపు ఇసుకరేణువులను నువ్వు లెక్క పెట్టగలవా? అంత గొప్పగా నీ జనము నేను ఆశీర్వదిస్తానని చెప్పి అబ్రహామునకు పిల్లలు లేనప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, నిబంధన చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి నిరుత్సాహంతోనో నిస్పృహతోనో మనకు ఏ ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు వాక్య రూపంలో మనకు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నిరుత్సాహము నిస్పృహతో ఉన్నటువంటి యాకోబు జీవితంలో తాను తలగడగా చేసుకున్నటువంటి రాత్రిని ఆయన బేతేలులో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో తూర్పుకు వెళ్ళను, దక్షిణముకు వెళ్ళను, పడమరకు వెళ్ళను, ఉత్తరముకు వెళ్ళను, భూమి యొక్క వంశములని నీ మూలముగా ఆశీర్వదించబడునని. ఇది యాకోబు జీవితంలో కని వినిరగినటువంటి మర్చిపోజాలినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అక్కడే మొదలైంది. అక్కడ లూజు అది తాను తలగడగా చేసుకున్న రాతిని నూనె పోసి నిబంధన చేసుకున్నాడు. ప్రభువా, కట్టుకొనుటకు వస్త్రమును, అనగా ధరించుటకు వస్త్రమును, తినుటకు ఆహారమును తిరిగి నా స్వదేశంకు వచ్చినట్లయితే నేను 10వ భాగం నీకు ఇస్తానని ఆయన తన తలగడగా చేసుకునేటువంటి రాతి మీద నూనె పోసి దేవునితో ఒడంబడిక చేసుకున్నాడు. అంటే దేవుని ఒడంబడిక ఉంది, నిబంధన ఉంది. ఈయన కూడా అబ్రహాము, ఇస్సాకు తదనంతరం యాకోబుని దేవుడు విడిచిపెట్టాల. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అది దావీదు వరకు ఆ నిబంధన కొనసాగింది. 2వ సమూయేలు గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 12వ వచనం, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. అంటే దేవుడు ఎవరైతే దేవునితో సఖ్యంగా ఉంటారో, ప్రార్థన చేస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో ఖచ్చితంగా వారికి దేవుడు ఒక నిబంధన వారితో చేసుకుంటాడు. అలాగా మోషేకి చెప్పాడు. అలాగే ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినటువంటి 6 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారందరినీ వాగ్దాన భూమికి వారిని తీసుకొని వచ్చి వారిని అక్కడ స్థిరపరిచి
వారికి ఇజ్రాయేల్ అనే దేశమును వారికి అనుగ్రహించి అక్కడి నుంచి వారు ఆత్మీయంగా దేవునితో సఖ్యముగా ఉండుటకు మందిరం కాడికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విషయం! వాళ్ళకి కనీసం మార్గంలో ఇల్లే లేదే. గుడారాల్లో బ్రతుకుతున్నటువంటి వారు అబ్రహాముతో చెప్పాడు, పునాదులు గల పట్టణం నీకు ఇస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఆ పునాదులు గల పట్టణమును వారు వెళ్ళలేకపోయారు, కానీ ఆ పట్టణము వారు దూరం నుంచి చూచి వందనములు తెలిపారు దేవునికి. దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. అంటే నీ పట్ల కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. లూకా సువార్త ఆయన 1వ అధ్యాయము 68 నుంచి మనం గమనించినట్లయితే 75 వరకు ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకుంటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసి అంటే యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, నీతి న్యాయములకు ఆధారమైనటువంటి రాజ్యం. కాబట్టి ఆ రాజ్యములో యేసు ప్రభువులు వారిని నమ్ముకున్నటువంటి వారు, ఆయన అంగీకరించినటువంటి వారు, ఆయన నిబంధన చేసినటువంటి దేవుని ప్రజలతో కూడా ఏకమై యేసుక్రీస్తును నమ్ముకోవడం వల్ల మనం కూడా ఆ వాగ్దాన దేశము, అనగా పరలోక రాజ్యమునకు వారసత్వం సంపాదించుకుంటాం. ఈరోజు నిజంగా నీ జీవితంలో ఇలాంటి తన ప్రజలుగా, అంటే లూకా సువార్తలో ఈ విధంగా ఉంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో అంటాడు యేసు ప్రభు, తనని ఎందరు అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగట్టుకు అధికారం అనుగ్రహించాను. అంటే ఒక వ్యక్తి దేవుని అంగీకరిస్తే దేవుని పిల్లలగట్టుకు అధికారం అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం! కాబట్టి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణం యాకోబుతో స్థిరపరిచాడు, దావీదుతో ఇంకా స్థిరపరిచాడు. యేసుక్రీస్తులో దానిని బలపరిచి స్థిరపరిచి పరలోక రాజ్యానికి ఎవరెవరు తను అంగీకరించారో వారందరినీ కూడా పరలోక రాజ్యమునకు పాత్రులుగా చేశాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించి గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించమని నజరేయుడైన యేసు నామములో వారి కుటుంబాలను ఆశీర్వదించు, వారి పిల్లలు మీరు దీవించి ఆస్వాదించు. నాయన, ఎవరైతే నిన్ను అంగీకరించారో వారందరినీ, దేవుడిగా నిన్ను అంగీకరించారో వారందరినీ మీరు పరలోక రాజ్యానికి మీరు తీసుకెళ్తారని దేవుని వాక్యములో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.